అందరికీ నమస్కారం అండి. చూస్తున్న వ్యాస్ అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. పిల్లల కోసం అయితే లంచ్ ప్రిపేర్ చేసేసాను, అదేవిధంగా బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేసేసానండి. మీ అందరికీ చెప్పినట్టే ఈవినింగే పోస్ట్ చేద్దాం అనుకున్నాను ఫుల్ లెంత్ వీడియో, కానీ కొంచెం వర్క్ బిజీలో ఉండి లేట్ అయిపోయింది. ఇక నెక్స్ట్ అయితే మా హస్బెండ్ పొద్దున్న లేచినప్పటి నుంచి నా వెంటే ఉంటూ నాకు హెల్ప్ చేస్తూనే ఉన్నాడు. పిల్లల బట్టలు ఐరన్ చేశాడు. ఇక వాళ్ళని రెడీ చేసేసాను. ఇక వాళ్ళందరైతే స్కూల్కి స్టార్ట్ అయిపోయారు. బంటు అయితే వాళ్ళ నాన్నతో వెళ్తున్నాడండి. ఇక పూరి పాప అయితే యాజ్ యూజువల్గా ఆటోలో వెళ్ళిపోయింది. ఆటో పర్సన్ వచ్చేసాడు. ఇక బంటు స్కూల్లోకి వెళ్ళాక రిషబ్తో కలిసి రిషాంత్తో కలిసి ఇలా ఫొటోస్ అయితే దిగాడండి. వాళ్ళని దింపేసిన తర్వాత మా ఆయన షాప్కి అయితే వెళ్ళిపోయారు. నెక్స్ట్ అయితే నేను కొంచెం లేట్ అయినా సరే సిఆర్పిఎఫ్కి వచ్చేసాను. చూడండి క్యాంపస్ అంతా కూడా జెండాలతో నిండిపోయింది. ఎంత బాగా అనిపిస్తుందో. స్కూల్ దగ్గర కూడా వచ్చేసానండి. ఆయమ్మ వాళ్ళందరూ కలిసి ఎంత బాగా రంగులు వేశారో కదా చూడండి. ఇక నెక్స్ట్ లోపలికి వెళ్ళిపోయాను. ఫస్ట్ అయితే బండు ఎక్కడ కూర్చున్నాడో చూసి వాళ్ళందరూ కలిసి కూర్చున్నారా లేదా ఏం చేస్తున్నారని అక్కడ చూసుకున్న తర్వాత ముందుకైతే నేను నడుచుకుంటూ వచ్చాను. మ్యాగీ పాప కూడా వచ్చింది ఈరోజు. ఇక తను కూడా ఫ్లాగ్ పట్టుకొని జరుగుతున్న ప్రోగ్రామ్స్ అంతా కూడా చూస్తూ ఉంది. మొట్టమొదటిగా చీఫ్ గెస్ట్ మేడం అయితే వస్తున్నారండి. ఆవిడ కోసమనైతే ఇలా చిన్న చిన్న టైనీ చిల్డ్రన్స్ అందరినీ కూడా వైట్ ఫ్రాక్స్ వేయించేసి వెల్కమింగ్ కోసం అయితే తీసుకొచ్చారు. ఎంత ముద్దుగా ఉన్నారో చూడండి పిల్లలు కూడా. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ చీఫ్ గెస్ట్ మేడం రాగానే ఫ్లాగ్ హోస్టింగ్ జరిగింది. దాని తర్వాతే జనగణమన కూడా పాడారు. ఇక మన జాతీయ గీతం పాడుతున్నప్పుడు మనందరికీ గూస్ బంప్స్ రాకుండా ఉంటాయా చెప్పండి. ఈ డే కోసం అయితే నేను చాలా వెయిట్ చేస్తూ ఉంటాను ఎవ్రీ ఇయర్. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య జయ గాథా जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे. ఇలా జాతీయ గీతం పాడినప్పుడల్లా మనమే కదా భారతదేశానికి వారసులం అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది కదా. ఇక నెక్స్ట్ అయితే అథ్లెటిక్స్లో స్పోర్ట్స్ మీట్ ఓపెనింగ్ రోజు ఏ విధంగా అయితే ఫైర్ని వెలిగిస్తారో దాన్ని టార్చ్ అని అంటారు. ఆ టార్చ్ని యాక్చువల్గా అయితే నిజమైన ఫైర్తో చేస్తారు, కానీ ఇక్కడ చిన్నపిల్లలు కాబట్టి పేపర్తోనే ఫైర్గా డెకోర్ చేసి దాన్ని ఒకరి తర్వాత ఒకరు పాసింగ్ చేసుకుంటూ తీసుకొని వెళ్ళి ఆ మెయిన్ బాక్స్లోకి మనం ఫైర్ కనుక వెలిగిస్తే మన గేమ్స్ అనేటివి స్టార్ట్ అయిపోతాయి. కానీ ఇక్కడైతే వీళ్ళు ఎంత బాగా చేశారో చూడండి. సేమ్ అథ్లెటిక్స్లో ఓపెనింగ్ అయితే ఎలా జరుగుతుందో అదే విధంగా ప్రొసీజర్ని అయితే వాళ్ళు ఫాలో అయిపోయారు. కరెక్ట్గా చేశారు పిల్లలు కూడా. ఇక 26 జనవరి రోజు అయితే మనందరికీ తెలిసిందే మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1950వ సంవత్సరంలో మన రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. కాబట్టి ఆ రోజు నుంచి మనము 26 జనవరిని రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటూ వస్తున్నాం కదండి. ఇక రాజ్యాంగం అయితే మనందరము ఐక్యమత్యంగా ఎలా బతకాలో నేర్పిస్తూ ఉంటుంది. సో ఫ్రీడమ్ ఫైటర్స్ అందరినీ కూడా ఈరోజు మనము గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం కదా. ఇక నెక్స్ట్ అయితే మన ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గేమ్స్ అయితే స్టార్ట్ చేశారు. ఇక మొట్టమొదటగా యూకేజీ పిల్లలు అయితే కబడ్డీ ఆడుతున్నారు. సూపర్ గేమ్ అండి. టాస్ కూడా బ్లూ టీమ్ గెలిచిందండి. చీఫ్ గెస్ట్ మేడం వచ్చి టాస్ వేయడం జరిగింది. अब देखना है कि टीम ब्लू जीतती है या फिर टीम येलो। इसके साथ ही टॉस हो चुका है और టాస్ గెలుచుకున్న తర్వాత ప్రిన్సిపల్ మేడం ఇంకా చీఫ్ గెస్ట్ మేడం వాళ్ళందరికీ షేక్ అండ్ ఇచ్చి ఆల్ ది బెస్ట్ కూడా చెప్పారు. బ్లూ టీంలో నుంచి ఒక అబ్బాయి బరిలోకి దిగాడు. చూడండి ఎంత బాగా ఆడుతున్నారో. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఇంకోవైపు చేరప్ గర్ల్స్ అయితే అందరికీ బాగా స్ట్రెంగ్త్ని అయితే ఇస్తున్నారు ఆడే వాళ్ళకి. చూడండి जा रहे होते येलो जीत गया। ओवरऑल स्कोर टीम येलो को मिले हैं 8 पॉइंट्स और टीम
ఇక ఎట్టకేల క్లాస్లో ఎల్లో టీమే గెలిచేసింది కబడ్డీలో. ఇక వాళ్ళకైతే ఈ విధంగా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేయించేశారు చీఫ్ గెస్ట్ మేడంతో. నెక్స్ట్ అయితే మా దుర్గా మేడం వచ్చి స్పీచ్ ఇచ్చారండి, బంటు వాళ్ళ క్లాస్ టీచర్. సో సెక్షన్ వైజ్గా అయితే గేమ్స్ అయితే పెట్టారు. ఫస్ట్ సెక్షన్ వచ్చేసి నర్సరీ జాస్మిన్, ఇదే బంటు వాళ్ళ క్లాస్. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా వస్తున్నారు చూడండి. పిల్లలందరూ ఎంత బాగా నడుచుకుంటూ అందరికీ హాయ్ చెప్తూ వస్తున్నారు. ఇక వీళ్ళ గేమ్ వచ్చేసి ఏంటంటే స్మైలీస్ అందరి దగ్గర ఉన్నాయి కదా, ఆ స్మైలీస్కి అయితే ఎదురుగా ఉన్నటువంటి చైర్ పైన ఒక 6 క్లాత్ క్లిప్స్ పెట్టారండి. ఆ క్లాత్ క్లిప్స్ని వాళ్ళు వీటికి పెట్టేసేయాలి, వాటిని అంటించాలన్నమాట. సో చూసేద్దాం ఎవరైతే ఫాస్ట్గా చేస్తున్నారో. ఆల్రెడీ ఒకడు వెళ్ళిపోయాడు పెట్టేసుకొని. ఇక నెక్స్ట్ సెకండ్ అయితే వీడు, థర్డ్ అయితే చూడండి కశ్విక కూడా వెళ్ళిపోయింది. ఇక అందరూ కలిసి ఇలా ఫస్ట్ సెకండ్ థర్డ్ అయితే వాళ్ళు డిసైడ్ కూడా చేసేసారు. ఇక మిగతా పిల్లలు అయితే ఇంకా పెడుతూనే ఉన్నారు, లెట్ దెమ్ ట్రై. ఇక నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి అయితే మా కిట్టు వాళ్ళ క్లాస్, అదే అండి మౌనిక మేడం వాళ్ళ క్లాస్, నర్సరీ తులీప్ సెక్షన్ అనమాట. వాడు నన్ను దూరం నుంచి చూసి గుర్తుపట్టేసి హాయ్ అని చెప్తున్నాడు. ఇక నాకు కూడా చాలా సంతోషంగా అనిపించింది వాడు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నందుకు. ఇక వీడి గేమ్ కోసం అయితే మేమందరం కూడా వెయిట్ చేస్తున్నాం. టేబుల్ పైన ఉన్న 2 బిస్కెట్స్ తినేసి వాటర్ తాగేసాలి, చాలా ఈజీ. చూద్దాం వాడు ఎంతలా చేస్తాడో ఏంటి అనేది. ఇక వీడు ఏం విన్నాడేమో కానీ వాడిని పుష్ చేస్తూ వాడి వెనకాల అరుస్తూ నాకైతే గొంతు పోయిందండి. కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. థర్డ్ ప్లేస్ అయినా సరే వాడైతే గెలిచాడని మాకు అందరికీ చాలా ఆనందంగా అనిపించింది. ఇక వీడైతే థర్డ్ ప్లేస్గా నిలిచాడండి గేమ్లో. నెక్స్ట్ అయితే ఎల్కేజీ పిల్లలు వచ్చేసి అయితే పరేడ్ చేస్తున్నారండి. మన డ్రిల్ యాక్టివిటీస్ చూపిస్తున్నారు. ఇలా డ్రిల్ యాక్టివిటీస్ చేస్తున్నప్పటి నుంచి మా మ్యాగీ పాప ఒక్కటే ఏడవడం స్టార్ట్ చేసేసింది. ఇక్కడ ఒక చిన్న అబ్బాయి ఉంటే వాడి దగ్గరికి వెళ్ళి చూయిస్తూ దాన్ని ఏడుపుని మానిపిద్దామని చాలా ట్రై చేశాను, కానీ కాసేపే కామ్గా ఉంది. చూడండి ఎలా అయిపోయిందో, ఏడ్చి ఏడ్చి. బెలూన్స్ కావాలని దాన్ని మారమన్నమాట. ఇక బెలూన్స్ ఎప్పుడు ఇస్తారో మనకేం తెలుసు. ఇక దాన్ని ఊరుకోబెట్టలేక గేమ్స్ అన్నీ చూపిస్తున్నాను కంటిన్యూగా. డ్రిల్ యాక్టివిటీ ఇంకొకటి కూడా చేస్తున్నారు పిల్లలు, వీళ్ళు కూడా యూకేజీ పిల్లలు. చూడండి ఎంత బాగా చేస్తున్నారు. క్లాప్స్ క్లాప్స్. ఇలా డ్రిల్ కంప్లీట్ అయిపోయాక యూకేజీ పిల్లలకి ఇది లాస్ట్ గేమ్ అండి. వాళ్ళకైతే ఒక వాటర్ బాటిల్ ఇచ్చేసి బకెట్లో వాటర్ పెట్టారు. దాన్ని స్పాంజ్తో తీసుకొని వాళ్ళు బాటిల్ని అయితే ఫిల్ చేయాలి. ఇందులో కూడా ఒక అమ్మాయి గెలిచింది, ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. చూడండి అమ్మాయి వెళ్ళిపోయింది కూడా ఆల్రెడీ.
ఈ విధంగా గేమ్స్ అన్నీ అవుతున్నప్పుడు మా మ్యాగీ పాప క్లాప్స్ కూడా కొడుతుంది చూడండి. నెక్స్ట్ అయితే నేనైతే ఎంతోసేపటి నుంచి వెయిట్ చేస్తున్నటువంటి కపుల్ గేమ్స్ వచ్చేసాయి. ఎందుకు వెయిట్ చేస్తున్నామంటే మా పాప కూడా ఈ స్కూల్లో మాంటెసరీలో చిన్నప్పుడు చదువుకున్నప్పుడు నేను మా హస్బెండ్ ఇద్దరం కూడా పాల్గొన్నాము. లెమన్ స్పూన్లో మా హస్బెండే లెమన్ పడేసుకున్నాడు. సో ఆ డేస్ అన్నీ గుర్తొచ్చాయన్నమాట. ఇక్కడ మౌనికా మిస్ అయితే వీళ్ళందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. హస్బెండ్ అండ్ వైఫ్ ఒక రైట్ లెగ్ ఇంకొక లెఫ్ట్ లెగ్ వాళ్ళిద్దరికీ కూడా కలిపి తాడు కట్టేసిన తర్వాత హులా హూప్ ఉంటుంది కదా, ఆ హులా హూప్తో వాళ్ళైతే ముందుకు నడుచుకుంటూ వచ్చి బాల్ని అయితే పిక్ చేసుకొని మెల్లిగా తీసుకెళ్ళి బకెట్లో వేయాలి. చూడండి అందరూ పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నారు. మధ్యలో వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళతో పాటు వెళ్తున్నారు. ఇక ఆయాస్కి అయితే పెద్ద హెడ్ఏక్ అయిపోయింది వాళ్ళు చేయబట్టి. కానీ వాళ్ళైతే కంట్రోల్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు కదా, వాళ్ళే విన్ అవుతారు అనుకున్నాం కానీ అవ్వలేదండి. నెక్స్ట్ ఇక్కడ ఒక కపుల్ అయితే చాలా కూల్గా నిదానంగా మెల్లిగా నడుచుకుంటూ వచ్చి తీసుకొని ముందుకు వెళ్ళి ఆ బకెట్లో వేసి విన్నర్స్గా నిలిచారు చూడండి. ఎంత బాగా అనిపిస్తుందో చూస్తుంటే, ఎందుకంటే ఆ డేస్ అన్నీ కూడా నాకు మళ్ళీ గుర్తొచ్చేసాయి అలా చూస్తున్నప్పుడు. ఇక వీళ్ళనైతే పక్కన పిలుచుకొని వాళ్ళకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుందని చెప్పేసి అనౌన్స్ చేస్తున్నారనమాట. ఇక లాస్ట్లో అయితే ఇక్కడ చీఫ్ గెస్ట్ మేడం కూడా వస్తున్నారు. ఎంతమంది పిల్లలైతే విన్నర్స్గా నిలిచారో, ఇక రన్నర్అప్స్ అంటే ఎంతమందిని గేమ్స్లో సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళందరినీ కూడా రన్నర్అప్స్గా పెట్టి వాళ్ళకు కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేశారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన చేరప్ గర్ల్స్కి అయితే ఇచ్చేశారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి అయితే మౌనికా మేడం వాళ్ళ క్లాస్లో మా కిట్టుకు కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగిందండి చూడండి. ఇక వీడైతే మా దగ్గరికి రాగానే వాడికి నేను కంగ్రాట్స్ చెప్తే, నీకు కూడా కంగ్రాట్స్ పెద్దమ్మా అంటున్నాడు. వాడికి తెలియదు కదా. సో బంటు కూడా ప్రైజ్ని తీసుకొని ఇలా ఫొటోస్ అయితే దిగారండి. ఇలా పిల్లలందరూ కూడా ఎంజాయ్ చేశారు. ఇక దుర్గా మ్యామ్తో మేము వెళ్ళి ఫొటోస్ కూడా తీసుకున్నాము. వీళ్ళైతే ఈ విధంగా ఎంజాయ్ చేశారని. నెక్స్ట్ పూరి పాప కూడా తన స్కూల్లో ఇంగ్లీష్లో స్పీచ్ ఇచ్చినందుకు తనకు అప్రిషియేషన్గా ఈ విధంగా పెన్స్ అయితే గిఫ్ట్ చేశారంటే తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.